And these things are written that you might believe that Jesus is Christ, the Son of God. By believing, you'll have eternal life. Kada? So that's the main purpose of John. John రాసిన ఉద్దేశం ఏంటంటే ఆయనను యేసు దేవుడని నమ్మినట్లయితే మనకు నిత్య జీవం కలుగుతుంది అన్న విషయాలు అందులో రాయబడి ఉన్నాయన్నమాట. సో దట్స్ ద మెయిన్ థింగ్. ఆ హోల్ బుక్లో మనం చూసినట్లయితే జాన్ ఏం చేస్తున్నాడంటే హీ వాజ్ షోయింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్. సో మొదటి నుంచి మనము చివరి వరకు చూసినట్లయితే హీఈస్ గాడ్ సో మెనీ మిరకిల్స్ మనం చూస్తాం కదా. సో మెనీ టెస్టిమనీస్ అబౌట్ జాన్ మనం చూస్తాం, అబౌట్ యేసు ప్రభు మనం చూస్తాం. ఫాదర్ టెస్టిఫైడ్, హోలీ స్పిరిట్ గాడ్ టెస్టిఫైడ్, జాన్ ద బ్యాప్టిస్ట్ టెస్టిఫైడ్, హిస్ మిరకిల్స్ టెస్టిఫైడ్, the word of God testified, so many things that are testified that Jesus Christ is God. అంతేకాకుండా జాన్ చివరి చాప్టర్ చివరి అధ్యాయంలో వచనంలో ఏమంటాడంటే జాన్ ఎవరైనా చదవండి. జాన్ లాస్ట్ చాప్టర్ లాస్ట్ వర్స్లో ఒకసారి చదవండి ఎవరన్నా. యేసు చేసిన కార్యములు అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అటు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యా, సో ఆయన దేవుడు కదా. ఆయన చిన్న విషయం కూడా రైట్, ఇఫ్ యూ వాంట్ టు రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం కదా, వాటర్ని టర్న్ ఇన్ టు వైన్, రైట్. ఇట్స్ అ బిగ్ మిరకిల్, రైట్. మనం ఊహించలేం. సో ఆ విషయాలు అట్లా కూడా రాయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్, రైట్. సో ఆల్ ద థింగ్స్ దట్ హీ రిటర్న్, ఆల్ ద థింగ్స్ ఈజ్ స్పోకెన్, ఈజ్ ద థింగ్స్ దట్ హీ డన్, రైట్. ఆయన చేసిన కార్యాలు, ఆయన మాటలు రైట్, ఇవన్నీ రాసినట్లయితే ఈ భూమి కూడా సరిపోదంట. సో అందుకే ఏం చేస్తున్నారంటే కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఏదైతే రాయమని చెప్పబడిందో ఆ విషయాలు మాత్రమే జాన్ రాస్తున్నాడు. ఈ విషయాలు మీరు నమ్మి దేవుడు నమ్మినట్లయితే మీకు నిత్య జీవం కలుగుతుందని ఆయన చెప్పేవాడుగా ఉన్నాడు. సో లాస్ట్ టైం మనం ఫస్ట్ 5 చాప్టర్స్ చదివినాం కదా. వి వెంట్ త్రూ హై లెవెల్ ఓవర్వ్యూ కదా, హౌ జాన్. సో ఫస్ట్ చాప్టర్లో ఏం చూసాం? ఆయన దేవుడు, రైట్. ఇన్ ద బిగినింగ్ ఇస్ ద వర్డ్, word was with God, word was God, all things are made by him and without him not anything was made. In him was life, life was the light of man కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు కదా. ఆయనలో జీవం ఉండెను. ఎటువంటి జీవం అది? రైట్, ఇట్స్ ఎ నిత్య జీవం. ఇట్స్ అ జోయి, రైట్. జోయి అంటే ఎవర్లాస్టింగ్ లైఫ్ కదా. నాట్ ఓన్లీ జస్ట్ బయో కదా, బట్ ఇట్స్ ఎవర్లాస్టింగ్ లైఫ్ కూడా ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు కదా. అందుకే ఆయనలో వెలుగుంది. ఇట్స్ నాట్ ఎ రిఫ్లెక్షన్ కదా. ఆ వెలుగు మన మీద పడింది కాబట్టి మనం కనపడుతున్నాం, కానీ ఆయన ఏమైనాడు? ఆ వెలుగై ఉన్నాడు, రైట్. సో అది మనం చూసాం, ఆయన దేవుడు అయి ఉన్నాడు కదా. సెకండ్ అదే చాప్టర్లో వి సీ దట్ లాట్ ఆఫ్ పీపుల్ టెస్టిఫైడ్. జాన్ ద బ్యాప్టిస్ట్ టెస్టిఫైడ్, హోలీ స్పిరిట్ గాడ్ టెస్టిఫైడ్. తర్వాత కిందకు వచ్చినట్లయితే పీటర్ టెస్టిఫైడ్, రైట్. ఆండ్రూ టెస్టిఫైడ్, రైట్. నథానియల్ టెస్టిఫైడ్, Philip testified. So all those people testified that Jesus Christ is the Lord, right. Second chapter ki vellinatlaithe ayana miracle, water turning into wine, right. He testified that Jesus Christ is God, he created, right. So there are a couple of miracle types that we looked at, right. One is em chusam restoration em chestunadu. Restoration miracle ante enti, right. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చినాడు కదా, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చినాడు, రైట్. చాప్టర్ 5లో మనం ఏం చేస్తున్నాము, ఆయన 38 years హీ వాజ్ సిట్టింగ్ అట్ ద పూల్, రైట్, ఇన్ బెత్సెదా, రైట్. ఆయనకి కాళ్ళు ఇచ్చినాడు. చాప్టర్ 9లో గుడ్డి అతను ఉన్నప్పుడు చాలామంది యేసుప్రభుని అడుగుతారు అనమాట, ఈయన గుడ్డివాడిగా పుట్టినాడు కదా, ఈయన పాపమా లేకుంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పాపమా అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు, వాళ్ళ పాపం కాదు, దేవుని మహిమ కనపడడానికి ఆయన ఆ విధంగా పుట్టాడు అనేసి. సో ఆ విధంగా వాళ్ళందరికీ ఇచ్చిన వాడుగా ఉన్నాడు. సెకండ్ మనం ఏం చూస్తున్నాం, ఆయన హీ ట్రాన్స్ఫర్మేషన్, రైట్. ఈజ్ అ మిరకల్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. సో వాటర్ టర్న్ ఇన్ టు వైన్, రైట్. థర్డ్ది వాట్ వీ సీ, ఇట్స్ అ క్రియేషన్, రైట్. క్రియేటింగ్ అవుట్ ఆఫ్ నథింగ్, రైట్. 5 loaves and 2 fish, రైట్. సో ఆ విధంగా ఆయన చేసిన మిరకల్స్ అన్నీ కూడా ఏమని ప్రూవ్ చేస్తున్నాయంటే ఆయన దేవుడు అని ప్రూవ్ చేస్తూ ఉన్నాడు, రైట్. థర్డ్ చాప్టర్లో ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి జెరూసలేం నుంచి ఆయన గలిలియాకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన హీ వెంట్ త్రూ సమరియా కదా. సమరియా నుంచి ఎవరు వెళ్ళరు యూదులు, రైట్. బట్ జీసస్ వెంట్ త్రూ సమరియా బికాస్ హీ నో దెర్ ఇస్ అ పర్సన్ హూ నీడ్ టు బీ సేవ్డ్ కదా. ఒక వ్యక్తి, ఒక స్త్రీ రక్షణ పొందుతుందని ఆయన ముందుగానే ఎరిగినాడు.
సో అందుకే ఉంటుంది హీ నీడ్స్ టు గో అని ఉంటుంది అక్కడ. సో అండ్ హీ వెంట్ దేర్ అండ్ దెన్ దట్స్ హౌ సమారిటన్స్ హీ వాజ్ సేవ్డ్. నాట్ ఓన్లీ దట్ స్త్రీయే కాకుండా ఆ ఊరు వాళ్ళందరూ కూడా రక్షణ పొందిన వారుగా ఉన్నారు, రైట్. అండ్ దెన్ తర్వాత ఏం చూస్తున్నాం, తర్వాత హీ వెంట్ టు గ్యాలిలీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాం, ఒక నోబుల్ సన్, హీ వాజ్ సిక్, హీ వాజ్ హీల్డ్, రైట్. 5th చాప్టర్కి వస్తే మళ్ళీ అగైన్ హీ కమ్స్ బ్యాక్ టు జెరూసలేంకి వచ్చినప్పుడు అక్కడ పూల్, రైట్, షీప్ గేట్ దగ్గర, రైట్. మనము నెహెమ్యా చేస్తున్నప్పుడు షీప్ గేట్ చూసాం. షీప్ గేట్ దగ్గర ఉన్న వ్యక్తిని ఆయన స్వస్థపరిచినప్పుడు అది సబ్బాత్ దినం కాబట్టి వాళ్ళందరూ ఏమన్నారు, హౌ కెన్ యూ హీల్ సమ్ పర్సన్ ఆన్ ఎ సాబత్ డే ఇస్ ఎ రెస్ట్ డే కదా, సబ్బాత్ దినము విశ్రాంతి దినం, మీరు ఎట్లా చేస్తారని అక్కడ వాళ్ళు వి సీ లాట్ ఆఫ్ డిస్కషన్. అండ్ జీసస్ వాస్ టెల్లింగ్ దట్ ఈజ్ నాట్ ఓన్లీ లార్డ్ ఆఫ్ ద సబ్బాత్ బట్ ఆల్సో హీ ఈజ్ ఈక్వల్ టు ద ఫాదర్. దట్స్ హౌ హీస్ మేకింగ్ ఈక్వల్ విత్ గాడ్. సో ఆ విషయాలు యూదులకి వాళ్ళకి అంతుపట్టలేదు. సో వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఈయనని చంపాలని వాళ్ళు నిర్ణయించారు. చాప్టర్ 5 verse 28లో ఉంటుంది, దే వాంటెడ్ టు కిల్ హిమ్, రైట్. దెన్ జీసస్ హీ టెస్టిఫైడ్, నాట్ ఓన్లీ హీ బ్రాట్ సో మెనీ విట్నెసెస్ కదా, దేవుడు, రైట్, తండ్రి అని దేవుడు, రైట్, నా గురించి చెప్తున్నాడు అని, ఈ పరిశుద్ధాత్మ దేవుడు, జాన్ ద బ్యాప్టిస్ట్, వర్డ్ ఆఫ్ గాడ్. సో వీళ్ళంతా కూడా నా గురించి చెప్తున్నారని ఆయన టెస్టిఫై చేసిన వాడుగా ఉన్నాడు అన్నమాట. సో ఆ విధంగా మనం ఏం చూస్తున్నాం, యేసు ప్రభు దేవుడు అన్న విషయాలు మనం చూస్తాం. సో ఈరోజు మనము చాప్టర్ 6కి వెళ్దాం. చాప్టర్ 6లో కూడా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేసిన వాడుగా ఉన్నాడు, రైట్. సో చాప్టర్ 6లో మనం ఏం చూస్తున్నామంటే ఫస్ట్ 18 verses, రైట్, ఆర్ 20 versesలో మనం చూసినట్లయితే వీ లుక్ ఎట్ ద మిరకిల్ ఆఫ్ 5 హౌ గాడ్ మల్టిప్లైడ్ 5 loaves కదా, 5 barley loaves and 2 fish, రైట్, టు 5,000 times 4, 20,000 పీపుల్కి దేవుడు ఒక ప్రార్థన ద్వారా, రైట్, హీ క్రియేటెడ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఫిల్ దెమ్, రైట్, దోస్ పీపుల్. సో ఆ విషయాలు మనం చూద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ఎవరైనా ఒకరు క్విక్గా జాన్ చాప్టర్ 6 చదువుతారా? జాన్ చాప్టర్ 6. యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాడు. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలు చూసి బహుజనములు ఆయన్ను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనములు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెప్పించుదుమని ఫిలిప్పు అడిగాను గాని ఏమి చేయనుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాటిలో కొంచెము పుచ్చుకొనుటకై 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీయోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొక్క 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టమని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చొని యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయమని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 ఎవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలు చూచి, నిజంగా ఈ లోకమున రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్న వారిని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు కపెర్నహూముకు పోవుచుండిరి. అందులో చీకటి ఆయనను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. 21 వరకు. వారు ఇంచుమించు 2 కోసల దూరం నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచు తమ దోణి వద్ద
తమ దోనె వద్ద దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే భయపడకుండాని వారితో చెప్పాను. కనుక ఆయనను దోనె మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆయన దోనె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. యా, థ్యాంక్ యూ సిస్టర్. సో ఇందులో మనము ఇక స్టోరీ చూస్తున్నాం కదా, దిస్ ఇస్ అ వెరీ ఫేమస్ స్టోరీ. మీరు చిన్నగున్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ యొక్క స్టోరీని విన్నవాళ్ళుగా ఉంటారు కదా. సో దిస్ స్టోరీ ఈజ్ రిటర్న్ ఇన్ ఆల్ ద 4 గాస్పుల్స్. 4 గాస్పుల్స్లో కూడా ఇది ఉంది. సో అదర్ దెన్ క్రూసిఫిక్షన్, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము, అది కూడా 4 గాస్పుల్స్లో ఉంది. దాని తర్వాత ఇది 4 గాస్పుల్స్లో ఉందన్నమాట. సో దట్స్ రీజన్ ఇట్స్ అ వెరీ ప్రామినెంట్ మిరాకిల్ దట్ జీసస్ డిడ్, రైట్. దీనికన్నా ముందు మనం చూసినట్లయితే యేసు ప్రభు ఈ యొక్క జాన్ చాప్టర్లో ఎన్ని మిరాకిల్స్ చేసినాడు? సో 3 మిరాకిల్స్ చేసినాడు. దిస్ ఇస్ ద 4th వన్. ఫస్ట్ మిరాకిల్ ఏంటి? ఈ టర్న్ వాటర్ ఇంటూ వైన్, రైట్. సెకండ్ మిరాకిల్ ఏం చేశాడు? అది సెకండ్ చాప్టర్లో. సెకండ్ మిరాకిల్ ఏం చేసినాడు? నోబుల్ సన్ని హీల్ చేసినాడు చాప్టర్ 4లో, రైట్. ఆఫ్టర్ సమరిటన్ స్త్రీ హీ వెన్స్ అప్ అండ్ దెన్ హీ హీల్స్. ద 5th చాప్టర్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? అక్కడ 38 years నుంచి ఉన్న వ్యక్తిని బెత్సైదా హీల్ చేసినాడు, రైట్. నౌ దిస్ ఈస్ ద 4th మిరకిల్ దట్ జీసస్ ఇస్ డెడ్, రైట్. సో ఆల్ దీస్ మిరకిల్స్ ఏం చూస్తున్నాయంటే ఆయన దేవుడు అని చూస్తున్నాడు. సో లెట్స్ గో వర్స్ బై వర్స్, రైట్. సో ఆఫ్టర్ దిస్ జీసస్ వెంట్ అవే టు ద అదర్ సైడ్ ఆఫ్ ద సీ ఆఫ్ గలిలీ విచ్ ఈస్ ద సీ ఆఫ్ టిబేరియస్, రైట్. ఆఫ్టర్ దిస్ అని మనం చూసినట్లయితే, సో ఇట్స్ నాట్ కంటిన్యూషన్ ఆఫ్ ద 5th చాప్టర్, రైట్. 5th చాప్టర్లో మనం స్టార్టింగ్లో మనం చూసినట్లయితే ఏముంటుంది? 5th చాప్టర్ స్టార్టింగ్లో చదవండి. యూదుల పండుగ ఒకటి వచ్చింది. ద 3rd verse చదువుతారా? 6 verse 4 అని చదువుతారా? అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించింది. చాలు సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇక్కడ ఒక పండుగ అని ఉంది 5th చాప్టర్లో. 6th చాప్టర్లో ఏముంది? పస్కా అని ఉంది, రైట్. సో ఆ 5th చాప్టర్లో ఉన్న పండుగ అది కూడా పస్కా పండుగ అయితే, లైక్ ఇట్ టుక్ 1 year ఫ్రమ్ 5th చాప్టర్ టు 6th చాప్టర్. అది పస్కా పండుగ కాకుండా ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్ అని ఇంకో పండుగ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే August, September ఆ టైం ఫ్రేమ్లో వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇఫ్ దట్ ఈస్ దట్ ఫెస్టివల్ అది అనుకోండి, అప్పుడు ఇట్స్ ఇంచుమించు 6 months టైం ఫ్రేమ్. సో దేర్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ 6 months అయిపోయింది. సో నేను అనుకుంటాను అది ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్ పండుగ. ఎందుకంటే 7th చాప్టర్లో మనకు వచ్చినట్లయితే అక్కడ అగైన్ వి సీ 7th చాప్టర్లో మనం ఏం చూస్తున్నాం? అక్కడ ఫీస్ట్ ఆఫ్ ద లైట్స్ అని ఉంటుంది. ఫీస్ట్ ఆఫ్ ద లైట్స్ అంటే హానుకా, రైట్. ఇట్స్ జనరలీ దే సెలబ్రేట్ డ్యూరింగ్ క్రిస్మస్ టైం, రైట్. సో ఐ మీన్ దట్స్ వాట్ ఐ థింక్, బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ people are, they debate on these things. So let's say if it is Passover in chapter 5 and chapter 6 is Passover, it's almost like a year passed, right. Year pass అయిపోయింది. ఆయన ఆ యొక్క చాప్టర్ 5లో మనం ఏం చూస్తున్నాం? ఆయన యూదులతోని వాళ్ళకి సాక్ష్యం ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన ఈజ్ గోయింగ్ ఫ్రమ్ జెరూసలేం, హీ వెంట్ ఆల్ ద వే టు బెత్సైదా, రైట్. సారీ, ఆల్ ద వే టు కపెర్నహూమ్, రైట్. ఈ ప్లేస్కి వెళ్ళినాడు ఆయన, రైట్. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే టైం దానికన్నా ముందు ఏం చూస్తున్నామంటే, యెరూషలేంలో ఏమైందంటే జాన్ ద బ్యాప్టిస్ట్ని హేరోదు చంపినాడు ఆ టైం ఫ్రేమ్లో. తర్వాత యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన శిష్యులందరినీ కూడా వారికి వరాలు ఇచ్చి, అంటే మీరు వెళ్ళేసి అన్ని సమస్త జనాలకి ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, రైట్, అండ్ హీల్ దెమ్ ఆర్ దేర్ సిక్నెసెస్, రైట్. వారి సిక్నెసెస్ నుంచి హీల్ చేయండి, వారి దయ్యాలను వెళ్ళగొట్టండి అని చెప్పినారనమాట. సో వాళ్ళంతా వెళ్ళి కూడా ఏం చేస్తున్నారు? ఆ పల్లి అన్నీ చేసి వచ్చిన తర్వాత దెన్ జీసస్ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ కూడా తీసుకొని హీ వెంట్ అంటూ లేక్ తిబేరియస్, రైట్. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడి నుంచి ఆయన పైకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. సో ఫస్ట్ థింగ్ వాట్ వి సీ ఇన్ verse 1 is that Jesus is here. So I want to divide this portion, right, into 4 quadrants, right. ఫస్ట్ దాంట్లో మనం ఏం చూస్తున్నాం? యేసు ప్రభుని చూస్తున్నాం. సెకండ్ డిసైపుల్స్, రైట్. థర్డ్ వచ్చి క్రౌడ్, రైట్. ఆ 5,000 మంది. ఇంకా వేరే బుక్స్లో మనం చూస్తున్నాం, వేరే గాస్పుల్స్లో చూస్తే ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆల్సో దేర్ అండ్, రైట్. సో ఒక మెన్ అంటే ఒక వైఫ్, 2 పిల్లలు వేసుకున్న ఎంతమంది అయ్యారు? 20,000, రైట్. సో 20,000 people. So
We see the crowd, how many? 20,000. Right? And then lastly, we ante manam. So how, where do we stand? Are we like these disciples, or are we like this crowd? Right? ఆ విషయాలు మనం చూసుకొని మనం పరీక్షించుకొని మనం ఎక్కడ ఉన్నామో మనం చూసుకుందాం. Right? So that's the intention, so that we learn this and then we remember it and then we apply it where we stand. So that's the intention of these 4 quadrants. ఇది ఈ విధంగా 4గా విభజించాను. సో ఫస్ట్ది ఏమనుకున్నాం, యేసు ప్రభు ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి ఆ యొక్క లేక్ సీ ఆఫ్ గలిలీకి వెళ్ళినాడనమాట. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, సీ ఆఫ్ గలిలీ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ సీ ఆఫ్ టైబేరియస్. సో ఈ సంఘటన AD 30 ఆ ముందు ఆ ప్రాంతంలో జరిగింది. రైట్? AD 30, 33 యేసు ప్రభు చనిపోక ముందు అక్కడ జరిగింది. అయితే జాన్ ద బ్యాప్టిస్ట్ ఎప్పుడు రాస్తున్నాడు, AD 90s. రైట్? అంటే ఆ ప్రాంతంలో ఎప్పుడో రాస్తున్నాడు అనమాట. సో అప్పుడు ఏమైంది, ఈ యొక్క సీ ఆఫ్ గ్యాలిలీ అప్పుడు ఆ టైంలో అది ఒక టిబేరియస్ అనే చక్రవర్తి పాలించినప్పుడు ఆ ప్లేస్ని దాన్ని ఏమన్నారంటే సిటీ ఆఫ్ టిబేరియస్ అన్నారు. సో ఆ విధంగా ఏమైంది, ఆ గలిలీ సీ కూడా ఏమైపోయింది, దానికి పేరేమొచ్చింది, టిబేరియస్ అని వచ్చింది అనమాట, సీ ఆఫ్ టిబేరియస్. సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ సీ ఆఫ్ టిబేరియస్ అని రాస్తున్నాడు, బట్ అట్ ద సేమ్ టైం ఇన్ ద జీసస్ టైం అదేంటంటే సీ ఆఫ్ గ్యాలిలీ. సో పీపుల్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ ద సేమ్ సీ దట్ జీసస్ ఉన్న టైంలో ఇట్స్ ద సేమ్ సీ విచ్ ఇస్ కాల్డ్ సీ ఆఫ్ టెబేరియస్ అట్ దిస్ పాయింట్ అనేసి అని చెప్పడానికి ఆ విధంగా జాన్ ద అపోజిల్ రాస్తున్నాడు అనమాట. సో అది ఫస్ట్ వర్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ కమెంట్స్ యూ కెన్ స్టాప్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ, ఓకే, ఆర్ వీ కెన్ డిస్కస్. సో సెకండ్ ఏం చూస్తున్నాం మనం, యేసు ప్రభు అక్కడికి వెళ్ళినాడు, యేసు ప్రభుతో తన శిష్యులతో వెళ్ళినాడు. సెకండ్ వర్స్కి వచ్చినప్పుడు అండ్ ఎ లార్జ్ క్రౌడ్ వాజ్ ఫాలోయింగ్ హిమ్ కదా. సో పెద్ద జనాంగము ఆయనని ఫాలో చేస్తూ ఉన్నారన్నమాట. అయితే యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే టిబేరియస్ అనే ప్రాంతంలోకి వెళ్ళి ఈ లేక్ దాటి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అనేకులు కూడా ఆయనతో పాటు వచ్చిన వారుగా ఉన్నారు. ఆయనతో పాటు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే చాలామందిని హీల్ చేస్తూ ఉన్నాడు. హీల్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని చూసి చాలామంది ఆశ్చర్యపడి సంతోషంతో ఇంకా ఎక్కువ మంది గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చిన వారుగా ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాం, ఆయన అనేకుల్ని వాళ్ళని స్వస్థపరుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, వర్స్ 3లో హీ వెంట్ అప్ టు ద మౌంటైన్స్ అండ్ సాట్ డౌన్ విత్ హిస్ డిసైపుల్స్. ఆయన ఈ యొక్క పర్వతానికి ఎక్కి అక్కడ ఉన్నారన్నమాట. సో ఆ పర్వతాలు ఏం పర్వతాలు అంటే ఇక్కడ ఉన్నవి దోస్ ఆర్ కాల్డ్ గోలాన్ హైట్స్. సో గోలాన్ హైట్స్ అనే పర్వతాలు మనం చూసినట్లయితే రీసెంట్ అంటే 1960 ఆ వార్లో ఇజ్రాయలైట్స్ దే వన్ అగైన్స్ ద సిరియన్స్. సో అది సిరియన్స్ చేతిలో ఉండేది. సో ఆ వార్ తర్వాత 6 days వార్ తర్వాత ఇట్ బికేమ్ ఇజ్రాయలైట్స్ ఇట్ కేమ్ అండర్ దెమ్ అనమాట. సో ఆ గోలాన్ హైట్స్లోనే అక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన పైకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. సో సి ద వాట్ జీసస్ డిడ్, రైట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో ఆ రోజులలో ఏమైంది, ఈ రోజులలో ఎట్లా ఉంది. సో దట్స్ అ బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ, రైట్? దెర్ ఈస్ అ ప్రూఫ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ the life of Jesus Christ. So there is nothing, nobody can say this is wrong, right? Not even Jesus Christ, even before whatever is written in the Bible. So that's the beauty of the Bible, right? It's a real word కదా. దేవుని వాక్యం ఇది సజీవమైన వాక్యం, ఇది నిజమైన వాక్యం కదా. అన్ని ఆధారాలు ఉన్నాయి. సో మెనీ పీపుల్ దే ట్రై టు ప్రూవ్ దట్ దిస్ ఇస్ రాంగ్, బట్ ఎవ్రీబడి ఎండెడ్ అప్ యాక్సెప్టింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. So that's a greatness, right? So the thing that we have, the word that we have in our hand, ఇట్స్ ఎ లివింగ్ వర్డ్, ఇట్స్ ఎ గాడ్స్ వర్డ్. కాబట్టి మనము ఎంతో రెఫరెన్స్ చేయాలి, ఎంతో భయభక్తులతోని, ఎంతో గౌరవంతో మనము బైబిల్ని మనం చదవాలి కదా. ఏదో ఉందిలే అక్కడ ఉందిలే అని కాదు, బెడ్ కింద పెట్టుకొని రాత్రిపూట నాకేం భయం కలగకుండా కాదు, రైట్? సో దిస్ ఈజ్ అ వర్డ్ దట్ వీ నీడ్ టు రీడ్, అండర్స్టాండ్, రైట్? సో దట్స్ వాట్ వీ నీడ్ టు డూ ఇట్. సో ఇది వాక్యము మనము చదవాలి. అయితే యేసుప్రభు ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి ఆయన ఒక మౌంటైన్ ప్లేస్కి వెళ్ళినాడు అండ్ హీ సాట్ డౌన్ with his disciples. So now what we see, సో పస్కా పండుగ వచ్చిందన్నమాట. సో దెర్ ఆర్ 3 festivals. జూస్ ఏం చేస్తారంటే జనరల్గా దే గో టు జెరూసలేం. ఏం పండుగలు అవి? ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్, అది గుడారాల పండుగ అంటారు. ఇంకా పస్కా, పాస్ ఓవర్, ఇంకోటి పెంటికోస్ట్. ఈ 3 పండుగలకి వాళ్ళు ఏం చేస్తారంటే గాడ్ వెన్ దే గేవ్ దెమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ లా
he said that for these 3 festivals you need to go into Jerusalem. జెరూసలేంకి వెళ్ళి అక్కడ ఆరాధన చేయాలి అని చెప్పినప్పుడు ఇప్పుడు కూడా చేస్తారు జెరూసలేంకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకి టెంపుల్ లేదు, కానీ స్టిల్ దే గో అండ్ దే డూ దట్. సో అక్కడ వెయిలింగ్ వాల్ ఒక వాల్ ఒకటే ఉంది వాళ్ళకి. సో ఇప్పుడు ఏమంటారంటే ఆ చర్చ్ మళ్ళీ కడితే అప్పుడు మనకి రెండో రాకడ వస్తుంది అంటారు, నిజమా అన్న? యా, సో అది దేవుడి వాక్యంలో ఏముంటుందంటే చూద్దాం. సెకండ్ Thessalonians chapter 2. ఇక్కడ ఏంటంటే ఈ థెస్సలోనియన్స్ ఎందుకు రాస్తున్నారంటే థెస్సలోనియన్స్ వాళ్ళు యేసుప్రభుని అంగీకరించినారు, చాలామంది రక్షణ పొందినారు. రక్షణ పొందిన తర్వాత ఏమైంది, అందరూ అనుకుంటున్నారు యేసుప్రభు వెంటనే వస్తాడు. అదే యేసుప్రభు చెప్పినాడు, నేను వెళ్తాను, నేను మళ్ళీ వస్తాను, వచ్చి వాళ్ళందరూ కూడా నాతో పాటు తీసుకెళ్తానని చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు చాలామంది కూడా రక్షణ పొందినారు, వాళ్ళ ఇళ్ళల్లో అమ్మేసినారు. ఇంకా యేసుప్రభు వస్తాడు కదా, ఇవన్నీ ఎందుకు లేని ఉన్నారన్నమాట, పనులు కూడా చేయకుండా. సో వాళ్ళు అట్లా అన్న సమయంలో చాలామంది కూడా చనిపోతూ వచ్చినప్పుడు వాళ్ళకి భయం వేసింది. అరే యేసుప్రభు వస్తున్నాడు, యేసుప్రభు రాకనే వీళ్ళందరూ చనిపోతున్నారు, మరి వీళ్ళందరి సంగతి ఏంటి? సో ఆ విషయాలు ఆయనకు రాస్తూ ఈ యొక్క Thessalonians పత్రిక రాసినారన్నమాట. సో ఉదాహరణకి చూద్దాం, ఫస్ట్ Thessalonians chapter 4 verse 16లో మనం చూస్తే, అక్కడికి వెళ్ళి మళ్ళీ సెకండ్ Thessalonians చూద్దాం మనం. 4:6 యా. తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. 4:17 చదువుదాం. 17. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుట ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోవబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుదుము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే దేవునిలో చనిపోయినారో వాళ్ళు మొదటగా లేస్తారు. సో మీరు అనుకుంటున్నారు చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు లేస్తారా లేదా అని అనుకుంటున్నారు. అయితే మొదటగా వాళ్ళు లేస్తారు. వాళ్ళు లేచిన తర్వాత ఏమవుతుంది, తర్వాత సజీవులు ఉన్నవారు మీరు లేపబడతారు. ఆ విధంగా లేపబడిన తర్వాత వాళ్ళందరూ కూడా పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, అప్పుడు యాంటై క్రైస్ట్ ఆయన కనపడేవాడుగా ఉన్నాడు, వచ్చేవాడుగా ఉన్నాడు ఈ లోకంలోకి. ఒకసారి చదవండి చాప్టర్ 2 verse 4. సెకండ్ Thessalonians chapter 2 verse 4. అప్పుడు చర్చ్ అంతా కూడా, సంఘం అంతా కూడా పైకి వెళ్ళిపోయింది. రైట్, ఇన్ ఫస్ట్ Thessalonians chapter 4 verse 17-18. రైట్, యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతులైన వాళ్ళు వేసినారు, సజీవులు ఉన్నవారు కూడా వాళ్ళు మహిమా శరీరం దాల్చుకొని వారు కూడా ఆయనతో పాటు పరలోకం రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందో మనం ఇక్కడ చదువుతాం. భూమి మీద ఏమవుతుంది చదవండి. దాని అంతటిని ఎదిరించుచు దాని కంతటి పైన వాడు తానే హెచ్చుకొనుచు తాను దేవుడని తాను కనపరుచుకొనుచు ఆయన ఆలయంలో కూర్చుండును. కనుక ఏ విధముగానైనను ఎవరినో మిమ్మల్ని మోసపరచనీయుడి. చాలా సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఎప్పుడైతే పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ దాని తర్వాత 7 years ఆఫ్ ట్రిబులేషన్ వస్తుంది. అంటే 7 years ఆఫ్ ట్రిబులేషన్స్లో ఫస్ట్ 3.5 years దెర్ విల్ బి ఎ పీస్ ఆన్ దిస్ ఎర్త్. సో యాంటై క్రైస్ట్ కనపడితే వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, దేశాలన్నిటికీ ఆయన ఆ యొక్క పీస్ ఇస్తాడు. పీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, అన్నీ కూడా సమాధానంగా ఉంచుతాడు. తర్వాత ఆ టైంలో ఇస్రాయేలీట్స్ని వాళ్ళు టెంపుల్ కట్టడానికి పర్మిషన్ ఇస్తాడనమాట. సో వాళ్ళు టెంపుల్ కడతారు. టెంపుల్ కట్టిన తర్వాత ఆఫ్టర్ 3.5 years దెన్ హీ విల్ సిట్ ఇన్ ద టెంపుల్. ఆయన ఈ టెంపుల్లో కూర్చొని ఏమంటున్నాడు, నేనే దేవుడను, ఈ యాంటై క్రైస్ట్. సో ఆ విధంగా అన్నప్పుడు దెన్ దేర్ ఐస్ ఆర్ ఓపెన్. రైట్, హీఈస్ నాట్ ఎ క్రైస్ట్ బట్ హీఈస్ ఎ యాంటై క్రైస్ట్, దేవునికి విరోధి అని అప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు తెలిసినప్పుడు రాకడ అంటే ఎవరైతే యేసుప్రభుని రక్షణ పొందిన వాళ్ళు, సో అందుకే ఏమంటుందంటే
ఎవరైతే రక్షణ పొందిన వాళ్ళు దే డోంట్ గో త్రూ దిస్ ట్రిబులేషన్, దే విల్ బీ లిఫ్టెడ్ అప్. సో 7 years ఆఫ్ ట్రిబులేషన్ తర్వాత అందరూ ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారంతా కూడా యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన, సో అది రెండో రాకడ కాదు, అది మధ్యాకాశంలోకి వస్తాడు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెకండ్ కమింగ్ అంటారు. బట్ మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు, మృతులైన వారు ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారనమాట. సో వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్న వారికి ఏమవుతుందంటే యాంటై క్రైస్ట్ ప్రత్యక్షమై ఆయన 3.5 సంవత్సరాలు, సో దెల్ బి పీస్. తర్వాత 3.5 సంవత్సరాలు తనకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అప్పుడు సాతానుడు, రైట్, ఇంకా అబద్ధ ప్రవక్త వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్న మనుషులందరినీ మోసపరుస్తాడు. అప్పుడు ఆ టైంలో రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడు చివరిగా వాళ్ళంతా కూడా ఇస్రాయలైట్స్ని చుట్టుముట్టి, రైట్, దానికి యుద్ధానికి వచ్చినప్పుడు దెన్ దే క్రై అంటు లార్డ్. అప్పుడు యేసు ప్రభు మరలా ప్రత్యక్షమై ఆయన ఏం చేస్తాడు చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 1 verse. చాప్టర్ 1లో ఎవ్రీ ఐ షల్ సీ హిమ్ అని ఉంటుంది ఇనిషియల్గా స్టార్టింగ్లో. verse 7 రెవల్యూషన్ ప్రకటన. ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచెను, ఆయన పోల్చిన వారును చూచెదరు, జనములందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. 8th verse ఏమంటుంది, ఆయన అల్ఫాయు ఒమేగాయు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేను అని సర్వాధికార్యము దేవుడకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దెన్ దేర్ ఐస్ ఆర్ ఓపెన్. అప్పుడు తెలుస్తుంది యేసు ప్రభు ఆయన ఎవరైతే మెస్సయ్య, ఎవరైతే రానున్నాడో ఆయననే అనేసి. సో దెన్ పీపుల్ హూ బిలీవ్స్ ఆన్ హిమ్ దే విల్ బి సేవ్డ్. సో ఆయన వచ్చేసి ఏం చేస్తాడు, ఫస్ట్ యాంటై క్రైస్ట్ని తీసుకెళ్ళి 1000 సంవత్సరాలు, రైట్, నరకంలో వేసిన తర్వాత సేటన్ని 1000 సంవత్సరాలు బాటమ్లెస్ పుట్లో పెడతాడన్నమాట. పెట్టిన తర్వాత 1000 సంవత్సరాలు ఈ లోకం మీద ఆయన మిలేనియం 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది, రైట్, యాజ్ అ జెరూసలేం యాజ్ అ క్యాపిటల్ సిటీ, రైట్. మళ్ళీ అప్పుడులో కూడా టెంపుల్ ఉంటుంది. సో అప్పుడు కూడా టెంపుల్ ఉంటుంది, హెడ్ ఆఫ్ ద టెంపుల్, రైట్. అప్పుడు ఆ టైంలో కూడా there will be sacrifices. So we don't know, but that time it will happen, right? Now we don't need to sacrifice because Jesus Christ saved us, right? So తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత మరలా ఆ సాతానుడు ఆ యొక్క బాటమ్లెస్ పిట్లో నుంచి రిలీజ్ అయిన తర్వాత దెన్ హీ అగైన్ వెంట్ అండ్ హీ డిసీవ్స్ ద పీపుల్. సో 1000 ఏళ్ళ పరిపాలనలో కూడా ఎట్లా అంటే అక్కడ కూడా చాలామంది ఈ యొక్క ట్రిబులేషన్ నుంచి సజీవులుగా 1000 ఏళ్ళ పరిపాలనలోకి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. సో వాళ్ళు కూడా యేసుప్రభు నమ్మినప్పుడే రక్షణ అన్నారు. సో ఆ విధంగా చాలామంది రక్షణ పొందరు. సో అందుకే ఏముంటుందంటే ఒక వర్స్ ఏముంటుందంటే కీర్తనలో, సో విల్ బి జడ్జింగ్ విత్ అ రాడ్ ఆఫ్ ఐరన్, రైట్. సో దేర్ బి పీపుల్ హూ డోంట్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండ్ దెన్ సేటన్ విల్ కమ్, సాతానుడు వచ్చి వాళ్ళందరినీ మోసం చేసి అగైన్ దే విల్ కమ్ అండ్ ఫైట్, రైట్. అప్పుడు ఏమవుతుంది, యేసు ప్రభు తన ఒక మాట యొక్క ఖడ్గం ద్వారా వారిని అందరినీ హతమార్చేవాడుగా ఉంటాడు. సో హతమార్చి వారందరినీ కూడా అప్పుడు నరకంలో వేసేవాడుగా ఉంటాడు. అప్పుడు దెన్ దెర్ విల్ బి ఏ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, రైట్. వైట్ థ్రోన్ జడ్జిమెంట్లో అందరూ ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే భూమి మీద ఉన్నారో, భూమి కింద ఉన్నారో, సముద్రంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఏదైతే బుక్స్లో రాయబడలేదో వాళ్ళ పేర్లు నరకంలో వేసేవాడుగా ఉన్నాడు. సో దోస్ హూ బిలీవ్ దే విల్ బీ ఇన్ హెవెన్, రైట్. సో మనము యేసు ప్రభుని మీరు నేను అంగీకరించినట్లయితే మనము ఆయనతో పాటు పరలోక రాజ్యంగా వెళ్ళేవారంగా ఉన్నాం. ఆయన అంగీకరించకపోతే నరకానికి వెళ్ళేవారంగా ఉన్నాం. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ వీఆర్ సేవ్డ్. మనం రక్షణ పొందినమని మనకి నిశ్చయత ఉండాలి మనకి, కదా. ఆ నిశ్చయత లేకపోతే చాలా కష్టం. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, దేవుడిచ్చినట్టు సమయంలో మనము రక్షణ పొందాలి. సో లెట్స్ కమ్ టు డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ సిస్టర్? ప్రైజ్ గాడ్.
The 3 festivals is what we are. యా 3 ఫెస్టివల్స్ రైట్. సో ఈ 3 ఫెస్టివల్స్కి ఏం చేస్తారంటే యూదులంతా కూడా వెళ్తారన్నమాట. సో దే వర్ కమింగ్ ఈవెన్ ఫ్రమ్ గ్యాలిలీ రైట్, ఆ ప్రాంతం నుంచి కూడా వస్తూ ఉన్నారు. సో దే సా జీసస్ క్రైస్ట్ అండ్ హీ వాజ్ హీలింగ్, హీ వాజ్ వాకింగ్. ఆయన ఆ సముద్రంలో నుంచి అదే బీచ్లోంచి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళినప్పుడు వాళ్ళంతా చూసి ఏం చేసినారు, వాళ్ళు హీలింగ్ చూసేసి వాళ్ళు దే వర్ వెరీ హ్యాపీ రైట్. దే వర్ క్రౌడ్ దట్ వర్ ఫాలోయింగ్. సో దే వర్ ఫిక్కల్ క్రౌడ్ రైట్. దే వర్ అంటే దే వర్ నాట్ బిలీవింగ్ ఇట్. దే జస్ట్ కేమ్ బికాస్ దేర్ ఆర్ పీపుల్ రైట్. మనుషులు ఉన్నారు అక్కడ. సో వాళ్ళని బట్టి ఆయన చేసే కార్యాలను బట్టి అనేకులు కూడా వచ్చిన వారుగా ఉన్నారు కదా. సో మనము ఏ విధంగా దేవుడి దగ్గరికి వచ్చినాం, మనం ఏ విధంగా దేవుడి దగ్గరికి వచ్చినాం కదా, మనల్ని పరీక్షించుకోవాలి. అయితే నేను దేవుడి దగ్గరికి ఈ యొక్క క్రౌడ్ వల్లే వచ్చినామా? సో దే జస్ట్ కేమ్ రైట్. దే జస్ట్ కేమ్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ దేర్ రైట్. పీపుల్ ఆర్ హీల్డ్ రైట్. సో దే జస్ట్ కేమ్ ఫర్ healing right. They just came, తర్వాత మనం చూద్దాం, they came for food. So we will see that. సో అయితే మనము ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చినాం? సో చాలామంది రైట్ మన ఇండియాలో దేర్ ఆర్ సో మెనీ రిలీజన్స్ రైట్. సో చాలామంది చాలా విషయాలు చేస్తారు. సో నేను కొన్నిసార్లు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, మా పేరెంట్స్ చేసేవాళ్ళు కాబట్టి నేను చేస్తున్నాను రైట్. అయితే మనము మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు గారు చర్చ్కి నేను వస్తున్నానంటే అది రక్షణ కాదు కదా. దట్స్ నాట్ ద రైట్ వే. ఐఎమ్ కమింగ్ హియర్ ఫర్ ద ట్రెడిషన్స్. కొన్ని ఆచారాలు జరిగించడానికి ఆ విధంగా నేను యేసుప్రభు దగ్గరికి వస్తున్నాను అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ వే కదా. మనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విల్ నాట్ సేవ్ అస్ రైట్. మన పేరెంట్స్ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన కదా మనం క్రైస్తవులం కాం కదా. మన జీవితంలో రక్షణ కార్యం జరగాలి. రక్షణ కార్యం జరగకపోతే మన పేరెంట్స్ క్రైస్తవులు అయినప్పటికీ, మన తల్లిదండ్రులు క్రైస్తవులు అయినప్పటికీ రక్షణ లేనట్టే రైట్. సో ద పీపుల్ రైట్, దే పీపుల్ వి సీ దే కమ్ టు క్రైస్ట్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్. చర్చ్కి వెళ్తే చాలామందిని కలవచ్చు, లైక్ మైండెడ్ పీపుల్ని కలవచ్చు రైట్. సో వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ టైం అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం ఏ విధంగా సంఘానికి వెళ్తున్నాం, చర్చ్కి వెళ్తున్నాం, లేకుంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం జస్ట్ బికాజ్ టు హ్యావ్ ఎ చెక్ మార్క్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, ఈరోజు నేను చర్చ్కి వెళ్ళాను, నేను వెళ్ళాలి కదా అని వెళ్తున్నామా? లేకుంటే నేను క్రైస్తవుని, మా పేరెంట్స్ క్రిస్టియన్స్ కాబట్టి నేను కూడా వెళ్ళాలి కదా. యూఎస్కి వచ్చినప్పుడు మన కల్చర్, ఎస్పెషల్లీ ఇండియన్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే ఇట్ కెన్ బి ఎనీ రిలీజన్. ఇండియాలో ఎంత రిలీజియస్గా ఉన్నామో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినాక విల్ బీ ఓవర్ రిలీజియస్ కదా. ఇఫ్ యూ టేక్ హిందూస్, they are also over religious. If you take Christians, they are also over religious right. So if that is your condition, my condition right, just because we are here we need to be more religious, it's not going to help kada. So నిజమైన కార్యం జరగాలి, నిజమైన ఎదుగుదల మనలో ఉండాలి, then that will be that's what God is looking. So we should not be Christians for the sake of friends right. వాళ్ళని కలవడానికి వెళ్తున్నామా? So we need to see where we stand right. So this crowd, they came because there were a lot of people, they were healed and there are so many miracles happening. So just the reason they were here right. Let's look at the next verse. Verse 6 చదువుదాం. John chapter 5 chapter 6 verse 6 చదవండి. ఏమి చేయునై ఉండును తానే ఎరుగయుండి అతన్ని పరీక్షించుటకు అలా గడిగెను. సారీ 5 చదువుదామా. 5 కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫిలిప్ని చూస్తున్నాం రైట్. ఫిలిప్ని యేసుప్రభుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇంతమంది వచ్చారు కదా, సో ఏమైంది, దేవర్ దేర్. యేసుప్రభు ఏం చేస్తున్నాడు ఆ కొండ మీద? హీ వాజ్ ప్రీచింగ్ అండ్ హీ వాజ్ హీలింగ్. సో మెనీ చాలా గంటలు అయిపోయినాయి రైట్. సో దే ఆర్ ఇన్ దట్ కండిషన్. సో నౌ శిష్యులు ఏమన్నారంటే యేసుప్రభుతోని వాళ్ళందరినీ పంపించేసాయి, వాళ్ళందరికీ ఆకలి అవుతుంటుంది, మన టైం కూడా అయిపోతుంది కదా, మళ్ళీ ఊళ్ళలో మరి ఫుడ్ దొరకడం కష్టం అన్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, వీరందరికీ ఏం చేద్దాం, మనము వెళ్ళి వేర్ ఆర్ వీ టు బై ద ఫుడ్ సో దట్ ద పీపుల్ మే ఈట్ అని ఫిలిప్ని అడిగినాడు అనమాట. అయితే వర్స్ ఏమంటుంది,
he said this to test him, for he himself know what he would do. కదా సో యేసు ప్రభుకి ఆయనకి ముందుగానే తెలుసు, రైట్, ఫ్రమ్ వేర్ టు గెట్ ద ఫుడ్, హౌ ద థింగ్స్ విల్ బీ, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. సో బట్ హీ వాస్ టెస్టింగ్ హిమ్ సో దట్ వీ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ టెస్టింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ దట్ హీ నో ఆర్ హీ డజంట్ నో. కాదు, జీసస్కి తెలుసో లేదని కాదు, ఆయనకి ముందుగానే తెలుసు, అయితే మనకి అర్థం కావాలని ఆ విధంగా ఆయన అడిగిన వాడుగా ఉన్నాడు. సో మనకి yeah, so Jesus Christ, he knows all, right? He knows all. He is omnipotent, సర్వశక్తిమంతుడు, రైట్, omnipresent, ఆయన సర్వంతర్యామి, అన్నీ కూడా అన్ని ప్లేస్లో ఉన్నవాడు, అన్నీ తెలిసిన వాడు, రైట్. సో ఆ యొక్క క్యారెక్టర్ని మనం యేసు ప్రభులో చూస్తున్నాం. సో హీ నోస్ దాట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. అయితే ఇక్కడ ఈ ఫిలిప్, ప్రభా మేము ఎన్నో మిరాకిల్స్ చూస్తాం మీ దగ్గర కదా, మీరు ఈ మిరాకిల్ కూడా చేస్తారు, వీళ్ళందరికీ కూడా ఫుడ్ ఇస్తారంటే ఎంత బాగుండేది కదా. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏమన్నాడు, నెక్స్ట్ చదండి. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పారు. సో 200 దినారీ అంటే, ఒక దేనారీ అంటే ఏంటి సిస్టర్ చెప్పండి. ఒక దినార్ అంటే 1 డే శాలరీ ఆఫ్ ఎ సోల్జర్, 1 డే శాలరీ అంటే 200 అంటే 8 months శాలరీ, రైట్. ఇన్ని డబ్బులు ఇచ్చినా కూడా 20,000 పీపుల్కి ఫుడ్ పట్టడం అనేది కష్టం అని చెప్తా ఉన్నాడు అనమాట. సో అది దట్ వాస్ ఫిలిప్స్ ఆన్సర్. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు యేసు ప్రభు, వర్స్ 8 చదువుదాం. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కాదు, ఇంతమందికి అవి ఏమాత్రమును ఆయనతో అనగా. సో హీ వాజ్ ఫెయిత్లెస్, రైట్. నెక్స్ట్ ఆండ్రూ. సో హీ వాజ్ ఆల్సో ఫెయిత్లెస్ కదా, but he brought some food, right, 5 fish, 5 loaves, 2 fish, right. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఆండ్రూ ఏం చేస్తున్నాడు, ఇది తెచ్చినవాడుగా అన్నాడు. అది సమ్ ఇయర్స్ బ్యాక్, రైట్, మేబీ యూ నో ఆర్ యూ డోంట్ నో, నాకు తెలియదు కానీ. సో ఈవెన్ బిఫోర్ మేబీ ఇన్ 70s ఐ థింక్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో. సో ఒక బక్సింగ్ అని ఒక సేవకుడు ఉన్నాడు హైదరాబాద్లో, ఆయన అప్పుడు చెన్నైలో పనిచేస్తూ ఉన్నాడు. సో అక్కడ చర్చ్లో వాళ్ళకి దే యూస్ టు హ్యావ్ చెన్నై ఆర్ హైదరాబాద్, ఐ డోంట్ రిమెంబర్. సో కాన్వకేషన్ అని ఉంటుంది. కాన్వకేషన్లో అరౌండ్ 5,000 to 10,000 పీపుల్ వస్తారన్నమాట. సో అది 1 week జరుగుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా ఆ చర్చ్లోనే అక్కడే ఉండి వాళ్ళందరికీ ఇస్తారనమాట. సో ఆల్ ద పీపుల్ విల్ బి దేర్ ఫర్ హోల్ వీక్, దే విల్ బి సర్వ్డ్. సో 5,000 to 10,000 పీపుల్. అయితే ఒక దినాన్ని ఏమైంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో మార్నింగ్ అయింది, బ్రేక్ఫాస్ట్ అయింది, లంచ్కి ఫుడ్ లేదు, డబ్బులు లేవు. సో కిచెన్ నుంచి పంపించినారన్నమాట, బ్రదర్ మరి మా దగ్గర అయితే డబ్బులు లేవు, మరి డబ్బులు ఇస్తే ఇప్పుడు కొని తెచ్చి చేస్తే 1 o'clockకి మనం ఫుడ్ రేపెట్టచ్చు అనే చెప్పినారన్నమాట. అయితే సరే ఆయన ప్రార్థన చేద్దామన్నారట. అయితే 9 అయిపోయింది, 10 o'clock వెళ్ళినారు. వెళ్ళి బ్రదర్ ఇంకా మీరు ఇప్పుడు ఇవ్వకపోతే కొనినా మనకి కష్టం చేయడం అని చెప్పినారన్నమాట. అయితే ఆయన అన్నాడు లెట్స్ ప్రే అని చెప్పినాడు అనమాట. అయితే 11:30 అయిపోయింది, 12 అయిపోయింది, ఇంకా 1 hourలో ఫుడ్ పెట్టాలి, ఫుడ్ లేదు, ఏం చేయాలి, రైట్. అంతమంది 10,000 పీపుల్ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు జస్ట్ కీప్ ప్రేయింగ్. సో ఇది యూట్యూబ్లో కూడా ఉంది. ప్రార్థన చేసినప్పుడు ఏమైంది, 12:30కి ఒక ట్రక్ వచ్చిందంట. ట్రక్ ఫుల్ ఆఫ్ ఫుడ్. ఏదో మ్యారేజ్ అయినప్పుడు ఒక రిచ్ మ్యాన్, ఆయన కూతురు మ్యారేజ్ అయినప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చేసి మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ కాకపోతే ఆయన చాలా బాధపడి పెళ్ళి క్యాన్సిల్ చేసినాడు. ఈ ఫుడ్ అంతా పడేస్తూ ఉంటే ఒక ఆయన అన్నాడంట, ఇక్కడ ఒక బక్సింగ్ అని ఆయన మీటింగ్స్ పెట్టాడు, వై డోంట్ యూ సెండ్ దట్ ఫుడ్ టు హిమ్, రైట్. సో ఆ విధంగా ఫుడ్ వచ్చింది, వాళ్ళు తిన్నారు. వాళ్ళు పప్పన్నం కాకుండా ఆ రోజు బిర్యానీ తిన్నారంట. సో అంటే అంత గొప్ప కార్యాలు. సో అటువంటి విశ్వాసం, రైట్, దేవుడు మనకు ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు, రైట్. సో ఐ మీన్ యూనో
it needs a lot of courage and strength to be in that faith. I mean, that's one of the things that inspired me to be what I am today, right? Not only Brother Bhakt Singh, but also all his second generation, right? First generation, second generation people, they lived that life, right? నా కళ్ళ ముందు వాళ్ళు చూశాను వారి జీవితాలు. సో దట్ ఇన్స్పైర్డ్ మీ టు టేక్ అప్ వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే. అండ్ ఐ వాంట్ టు ఇన్స్పైర్ సంబడి టు లివ్ ఫర్ క్రైస్ట్, right? So that they take up, right, and serve the God, right? That's my desire and prayer, right? So వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఆండ్రూ ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఏదో ఎక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అది సరిపోవు కానీ తీసుకొస్తాం యేసుప్రభు దగ్గరికి అని తెచ్చారన్నమాట. తెచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన తీసుకున్నాడు. ఆండ్రూని మనం చూసినట్లయితే, ఆండ్రూ అనే వ్యక్తి ఆయన 3 సార్లు మేజర్గా 3 సార్లు కనపడతాడు బైబిల్లో. ఫస్ట్ చాప్టర్లో ఏం చేస్తున్నాం మనం, ఆండ్రూ ఏం చేస్తాడు ఫస్ట్ చాప్టర్లో, ఎవరికైనా గుర్తుందా? ఆండ్రూ ఏం చేస్తున్నాడు యేసుప్రభుని కలిసిన తర్వాత? ఆయన సహోదరుడైన పీటర్ని ఈ బ్రింగ్స్ టు జీసస్ క్రైస్ట్. సో చివరిగా చూడండి 42-43లో చాప్టర్ 1. యేసునంతకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అను మాటను అభిషేక్తు ఆండ్రూ బ్రాట్ పీటర్ అని ఉంటుంది. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సియోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి చాలు. సో ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఆండ్రూ, he brought Peter to Jesus Christ, and that's how Peter came to Christ. Peter came to know Jesus Christ. Second thing ఏం చేస్తున్నాం మనం, he brought 5 loaves, 2 fish, right? And it became a big miracle. థర్డ్ టైం మేము ఏం చూస్తున్నామంటే చాప్టర్ 12 verse 24లో 22లో అనుకుంటా. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, కొంతమంది గ్రీక్స్ వస్తారు. సో వాళ్ళు వచ్చి యేసుప్రభుని కలవాలన్నప్పుడు ఫిలిప్ వచ్చి ఆండ్రూ చెప్తే ఆండ్రూ తెచ్చి యేసుప్రభుని వాళ్ళని కలిపేవాడుగా ఉన్నాడు. సో ఆల్ ద టైమ్ దీస్ 3 times వాట్ వీ సీ అబౌట్ ఆండ్రూ ఇస్ హీ ఆల్వేస్ బ్రింగ్స్ పీపుల్ టు క్రైస్ట్ కదా, దేవుడి దగ్గరికి మనుషులు తెచ్చేవాడుగా ఉన్నాడు. సో మన జీవితాల్లో కూడా ఆ విధంగా ఉండాలి. మనం కూడా ఏం చేయాలి, మనుషుల్ని దేవుడి దగ్గర తెచ్చేవారంగా ఉండాలి, రైట్? సో దట్స్ ఎక్స్పెక్టేషన్, రైట్? దట్స్ వాట్ ఆండ్రూ డిడ్. సో ఆండ్రూ ఏం చేస్తున్నాడు, ఇది తెచ్చిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ వర్స్ చూద్దాం, చాప్టర్ 6. జనులను కూర్చుండి పెట్టుడి అని చెప్పాను. ఆ చోటు చాలా పచ్చికనై ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండ్రి. 5,000 మంది పురుషులు, వేరే దగ్గర ఏముంటుంది, స్త్రీలు పిల్లలు కూడా ఉంటుంది. సో మొత్తం 20,000 పీపుల్, రైట్? 100స్లో 50స్లో అట్లా వాళ్ళంతా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏమైంది, చదవండి నెక్స్ట్. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారందరికీ వడ్డించారు. సో 5 రొట్టెలు 2 చేపలు మనం చూసినట్లయితే అవి ఎట్లా వచ్చినాయి, అక్కడ ఎట్లా వచ్చినాయి? సో ఎవరో సంబడి వెంట్ అండ్ సో ద సీడ్, రైట్? భూమిలో వేసినారు, ఆ మొలకెత్తినాయి, చెట్టుగా అయినాయి, అంటే మొక్కలుగా అయినాయి. తర్వాత దానికి ఈ బార్లీ వచ్చింది, దాన్ని కట్ చేసినారు, దాన్ని ఏం చేశారు, మిల్ వెళ్ళి దాన్ని ఫ్లవర్గా మార్చినారు, మర అంటించి అదేమైంది, ఫ్లవర్గా అయింది, రైట్? అండ్ దెన్ సంబడి ఏం చేశారు, చపాతీలు చేసి దాన్ని కాల్చిన తర్వాత అదేం చేశారు, తీసుకెళ్ళి హెచ్ఈబీలో పెట్టాడు, లేకుంటే అందులో పెడితే మనం వెళ్ళి ఏం చేస్తున్నాం, కొనుక్కుంటున్నాం, రైట్? సో మచ్ ఆఫ్ ప్రాసెస్, సో మెనీ మంత్స్, రైట్, ఇట్ టేక్స్ టు గెట్ 1 loaf ఆఫ్ బ్రెడ్ ఇన్ టు అ హ్యాండ్, రైట్? అయితే ఈ విధంగా వచ్చిన ఈ 5 fish, 5 loaves and 2 fish. ఫిష్ కూడా అంతే కదా, ఎవరో వెళ్ళి పట్టాలి, చేయాలి, అంతే చేయాలి. అయితే ఎప్పుడైతే యేసుప్రభు ప్రార్థన చేసినాడో ఏమైంది, సో దే ఇమీడియట్లీ, రైట్, ఎవరూ దాన్ని నీళ్ళలో పెంచలేదు, రైట్? అవి బార్లీ రాలేదు, అది ఏం కాలేదు. సో ఇమీడియట్గా వితౌట్ ఎనీ నాయిస్, రైట్, ఎనీ ఫ్లాషింగ్. సో వెన్ జీసస్ ప్రేడ్, immediately barley created, the loaves created, and then he able to distribute. ఆయన వారికి ఇచ్చినవాడుగా ఉన్నాడు కదా. సో ఎంత అద్భుతం, రైట్? దేవుడు అవుట్ ఆఫ్ నథింగ్ he was able to produce 5 these loaves and fishes కదా. ఎవరు నీళ్ళలో అదే నేల మీద వేయలేదు, పండించలేదు, రైట్, రొట్టెలు చేయలేదు, బట్ గాడ్ విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్, రైట్, he created all those things. సో చాలామంది అంటారు క్రియేషన్ 7 days ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఆర్ ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్స్, రైట్? వెన్ జీసస్ కెన్ డూ
right? This miracle, without nothing, he can create 5 loaves, 4 loaves and fishes, right? He can create the whole universe in 5 days, in 6 days. Kada? So it's possible, right? So that's what this miracle says. And he was alive, right? He is there in first century, right? There so many people witnessed. So that's the work of God, right? So we should not doubt anything in the Bible. Whatever is written, it is accurate, it's right, and that shows the glory of God, right? So that's the reason we should never doubt any of the things. So maybe we don't understand it, right? Our understanding is little bit lesser, but doesn't mean that it is wrong, right? So it is always right. So that's how we need to read our Bible. Okay? సో ఆయన ఏం చేస్తున్నాడు, యేసుప్రభు ఏం చేస్తున్నాడు, వాళ్ళందరికీ ఆయన ఇచ్చినవాడుగా ఉన్నాడు. సో ఐ విల్ క్విక్లీ గో, ఇన్ 15 minutes విల్ క్లోజ్. అయితే తర్వాత చదవండి. వారు తృప్తిగా తిని తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలను పోగు చేయుడని తన శిష్యులకి చెప్పాను. సో అన్నీ మిగులుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం, త్రీ లోవ్స్ని అనుకోండి, మనం 2 loaves తింటాం, రైట్? ఫర్ సమ్ టైమ్స్. సో 1 loaf ఇట్స్ లెఫ్ట్ అవుట్. సో ఆ విధంగా లెఫ్ట్ అవుట్ అయినాయి. సో వెన్ దే కలెక్టెడ్, ఇట్స్ బికమ్ 12 baskets. ఇట్స్ నాట్ ఎ ట్రాష్, రైట్? ఇట్స్ ఎ లెఫ్ట్ అవుట్. So maybe those 12 baskets, maybe it's like lunch baskets, maybe, we don't know, right? So there are 12 disciples. So వాళ్ళకు కూడా ఆకలి ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఆకలి ఉంటుంది. Maybe those 12 basket is for the 12 disciples, right? I mean that's how they interpret. So చాలామంది ఏం చేస్తారు, గంపలు అంటే తెలుగులో ఏమనుకుంటాం అంటే గంపలు అంటారు. సో పెద్ద పెద్ద గంపలేమో అనుకుంటాం కానీ, సో కొంతమంది ఏమంటారు అంటే ఇట్స్ లైక్ ఏ ఫుడ్ బాస్కెట్స్. సో that is for the 12 disciples అని అంటారు. సో it's a way of understanding whatever it is, but we know that it's a 12 baskets, and even these disciples might have eaten, right? And that's how they are also full. సో ఆ విషయాలు మనము చూస్తున్నాం. తర్వాత ఏం జరిగింది? కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొక్క మిగిలిన 5 యవ్వరల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 కంపలు నింపిరి. తర్వాత చదువు. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలు చూచి నిజముగా ఈ లోకంలోకి రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనేది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈజ్ అ ప్రాఫిట్ కదా. యేసు ప్రభు ఆ యొక్క 6th chapterలో మనం చూసినట్లయితే మోషే నా గురించి రాసినాడు అని చెప్పినాడు. 5th chapterలో ఏమన్నాడు, verse 45. Do not think that I will accuse you to the Father. There is one who accuses you, Moses, on whom you have set your hope, right? For if you believe Moses, you would have believed me, right? For he wrote of me. మోషే ఏం చేసినాడంట, యేసు ప్రభు గురించి రాసినాడంట. ఎక్కడ రాసినాడు? Deuteronomy chapter 18 verse 15. మనం చూసినట్లయితే అక్కడ నా తర్వాత ఒక ప్రవక్త వస్తాడు. క్విక్గా చదవండి. Deuteronomy chapter 18 verse 16 to 18. ద్వితీయోపదేశకాండం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండా ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చూస్తాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీకు ఆయన మాట నీవు పలుకునవని. మరియు యెహోవా నాతో ఇట్లను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులు. చాలు బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఏమంటున్నాడు మోషే, ఏమంటున్నాడు, నాలాంటి ఒక ప్రవక్తని మీరు తెస్తాను. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆ ప్రవక్త ఈయననే అని వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు అనమాట. ఎందుకు అనుకుంటున్నారు? బికాస్ దే గాట్ హీలింగ్, దే గాట్ ఫుడ్. మోషే కూడా ఏం చేశాడు, ఫుడ్ ఇచ్చినాడు కదా. సో వీళ్ళు ఏమంటున్నారు, ఓ ఆ ప్రవక్త ఈయననే అని ఏం చేస్తున్నారు, ఆయనని రాజుగా చేయాలనుకుంటున్నారు అనమాట. సో వాళ్ళంతా ఏం చేస్తున్నారు, వాళ్ళంతా సో దే ఆర్ ఆఫ్టర్ ద ఫిజికల్ థింగ్స్. సో దే వాంట్ హీలింగ్, దే వాంట్ ఫుడ్, దే వాంట్ టు హ్యావ్ ఎ కింగ్ ఎందుకు కావాలి వాళ్ళకి? బికాస్ దే ఆర్ అండర్ రోమన్ రూల్ కదా, రోమన్స్ వాళ్ళని పరిపాలిస్తున్నారు. సో దే వాంట్ సంబడి టు టాపుల్ కదా, రోమన్ రాజ్యాన్ని తీసేసి ఇశ్రాయేలీల రాజ్యాన్ని కావాలి అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వారు అక్కడ పెట్టిన వారుగా ఉన్నారన్నమాట. సో ఆ విధంగా దే ఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ దేర్ ఫిజికల్ నీడ్స్ టు ఫుల్ఫిల్ దేర్ ఫిజికల్ ఎండ్స్. సో దట్స్ హౌ ద క్రౌడ్ ఆర్. సో దేవుడు గొప్ప కార్యాలు చేసినారు, మిరకల్ చేసినారు,
ఆయన రాజు అని అంటున్నారు కానీ ఆయనని వర్షిప్ చేయలేదు ఆయన. రాజుగా దేవుడిగా ఆయనని వర్షిప్ చేయలేదు ఆయన. సో వాళ్ళు దే ఆర్ జస్ట్ ఆఫ్టర్ దేర్ ఫిజికల్ నీడ్స్. తర్వాత చదవండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. సో హీ నోస్ దట్. సో అది వాళ్ళ మనసులో అనుకుండొచ్చు, రైట్? అక్కడ ఎటువంటి గొడవ కాలేదు, ఏం కాలేదు. అయితే ఏం చేస్తున్నాడు, హీ నోస్ దట్ దే వాంట్ టు మేకింగ్ ఎ కింగ్, రైట్? ఫర్ దేర్ ఓన్ ఫిజికల్ నీడ్స్, నాట్ ఫర్ ద స్పిరిచువల్ నీడ్స్. అయితే యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? ఫర్ అవర్ స్పిరిచువల్ నీడ్స్, రైట్? దట్స్ రీజన్ హీ కేమ్. అందుకే జాన్ చాప్టర్ 18 ఏమంటారు, మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ కదా. ఫర్గాట్ ద వర్స్ 18, I think 22nd సంథింగ్ పైలట్తో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు, నాది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. సో ఆయన ఏం చేస్తున్నాడు, నోయింగ్ దిస్ పీపుల్ ఏం చేస్తున్నాడు, వీళ్ళందరినీ కూడా ఆయన పంపించేసినట్టుగా ఉన్నాడు, రైట్? అండ్ సో దే లెఫ్ట్ అండ్ దెన్ హీ వెంట్ అగైన్ టు మౌంటైన్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఆయన రాత్రంతా ప్రార్థన చేసినాడు. ఆ శిష్యులు కూడా పంపించేసినాడు. సో శిష్యులు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు దోణి ఎక్కి, రైట్, దే వెంట్ ఆన్ ద బోట్ అండ్ దే వెంట్ టు ద అదర్ సైడ్. సాయంకాలం అయినప్పుడు ఆ శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండెను. యా, సో వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి వచ్చి కపెర్నహూము సైడ్కి వస్తున్నారనమాట. తర్వాత నెక్స్ట్ వర్స్ చదవండి. అంతలో చీకటాయెను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి వద్దకు వచ్చుట చూచి భయపడిరి. చదవండి, కంప్లీట్ చేయండి. అయితే ఆయన నేనే, భయపడకుడి అని వారితో చెప్పాను. కనుక ఆయన్ను దోణి ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. యా, సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, యేసు ప్రభు ఆ యొక్క నైట్ 3 to 6 ఆ టైం ఫ్రేమ్లో యాజ్ దే వర్ గ్రోయింగ్, రైట్, ఆయన మరలా ఆ సముద్రం వైపు వచ్చినాడు, సముద్రంలో నడుస్తూ వచ్చినాడు, రైట్? అగైన్ ఇట్స్ ఎ మిరకిల్, రైట్? ఇట్స్ ఎ మిరకిల్, హీజ్ ఎ మిరకిల్ మేకర్ కదా. వచ్చినప్పుడు వాళ్ళు చూసినప్పుడు యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ మాథ్యూ చాప్టర్ 14లో మనం ఏం చూస్తాం, 14:13లో అక్కడ ఆయన ఆ విధంగా రావడం చూసి పేతురు ఏమంటాడు, నువ్వు నీ క్రీస్తు అయితే నేను కూడా వస్తాను ప్రభా, నేను కూడా దీని మీద నడుస్తాను అన్నప్పుడు ఏమైంది, ఆయన కూడా సగం దూరం వస్తాడు. వచ్చినప్పుడు ఆ అలలు చూసి ఆయన పడిపోయేవాడుగా ఉన్నాడు, రైట్? అగైన్ పీటర్ ఈజ్ ఆల్సో ఫెయిత్లెస్, రైట్? బట్ ఎప్పుడైతే యేసు ప్రభు పట్టుకొని ఆయన మరలా ఆ పడవలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు. ఒక వర్స్ చదువుదాం, మాథ్యూ చాప్టర్ 14 verse 30 ఎవరైనా చదవండి. మాథ్యూ. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసి తర్వాత చదవండి నెక్స్ట్. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని ఆయనతో చెప్పాను. తర్వాత చదవండి నెక్స్ట్. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. యా, ఏమైంది, దోణిలో ఎవరున్నారు, ఆ శిష్యులు ఉన్నారు. సో వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ విషయాలు చూసినప్పుడు వాళ్ళ యొక్క ఫెయిత్లెస్ కండిషన్ నుంచి వాళ్ళు ఏమైనారు, దే బికేమ్ ఫెయిత్ఫుల్. నౌ దే రియలైజ్డ్ దట్ హీస్ గాడ్ కదా, ఆయన గాడ్ అని రియలైజ్ చేసినారు. అండ్ దెన్ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. సో వీళ్ళ గ్రాఫ్ మనం చూసినట్లయితే ఎట్లా ఉంది, వీళ్ళ గ్రాఫ్ పైకి వెళ్తా ఉంది, రైట్? వీళ్ళ గ్రాఫ్ ఎట్లా ఉంది, రైట్? సో దే వర్ ఎక్సైటెడ్ ఇన్ ద బిగినింగ్, బట్ స్లోలీ ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ సెల్ఫిష్. అండ్ వెన్ దే సే కింగ్ దేర్ ఇస్ నో వర్షిప్, సో దే డి నాట్ బిలీవ్ దట్ హీస్ క్రైస్ట్. సో వాళ్ళ గ్రాఫ్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. అయితే మన గ్రాఫ్ ఎట్లా ఉంది, మన గ్రాఫ్ మన గ్రాఫ్ ఇట్లా ఉందా, ఇట్లా ఉందా, ఇట్లా ఉందా, ఎట్లా ఉంది మన గ్రాఫ్? యా, సో యా, వీ నీడ్ టు థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్, రైట్? సో దేవుడు ఏం చేస్తాడు, అనేక సూచన కార్యాలు చేస్తాడు కదా, ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. సో హీ నోస్ ఎవ్రీథింగ్, హీఈస్ ఓమ్నీ ప్రెజెంట్, ఓమ్నీ పొటెన్షియల్, రైట్? హీఈస్ అ మిరకిల్ మేకర్, రైట్? సో మెనీ థింగ్స్ దట్ వీ సీ అబౌట్ జీసస్ క్రైస్ట్, బట్ దెన్ పీపుల్ రియాక్టెడ్ డిఫరెంట్లీ,
right? Disciples, they were faithless before, and they slowly started looking at Jesus as God. These people, they were so excited, right? And then slowly they went back. So యాక్చువల్గా ఈ చాప్టర్ మనం ఇంకా ముందు చూసినట్లయితే సో ప్యాథటిక్, వీళ్ళ గ్రాఫ్ ఎట్లా అవుతుందంటే ఇంకా కిందకి వెళ్ళిపోతుంది ఇట్లా, రైట్? సో వీఆర్ హియర్. సో హౌ ఈజ్ అవర్ లైఫ్, రైట్? నోయింగ్ హూ క్రైస్ట్ ఈజ్, వాట్ హీ హెస్ డన్. సో హౌ ఈజ్ అవర్ లైఫ్? ఈజ్ ఇట్ గ్రోయింగ్ అప్, గ్రోయింగ్ డౌన్ ఆర్ ఇట్స్ స్ట్రైట్? సో ఇలా ఉంటే we need to understand, we need to see, right? These two things we should not have it. So if we have this kind of life, we need to confess and set right? And come to Christ again, right? We need to confess our sins and set right with Christ. So మన గ్రాఫ్ ఎట్లా ఉండాలి? శిష్యుల వలె ఈ విధంగా ఉన్నారు. So that's the reason John writing this book, right? This gospel, saying that he's God. So don't be like the crowd, but be like the disciples. Even though their faith is small, they're faithless, ultimately they became worshippers of God. So they became so strong, right? వారు తిరిగి అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు these people became the pillars of the church, right? And they all martyred, all were happily want to die for Christ. So that's their faith, right? సో ఇటువంటి జీవితం మనం కలిగి ఉండాలని ఈ యొక్క జాన్ ఏం చెప్తున్నాడు, ఈ యొక్క మిరకిల్ ద్వారా మనకి నేర్పిస్తున్నాడు, రైట్? సో ఎనీ క్వశ్చన్స్? సో ఎనీథింగ్, ఎనీబడి వాంట్స్ టు యాడ్ ఎనీథింగ్?